Hey guys, welcome back to my channel Manasa Vlogs from Dubai. ముందుగా అందరికీ విశ్వసువనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికన్నా బయటికెళ్దాము అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. సో, ఇక్కడ దుబాయ్‌లో ఈద్ అండ్ ఉగాది 2 ఒకే రోజు వచ్చాయన్నమాట. మన ఇండియాలో అయితే ఒకరోజు లేట్‌గా వస్తది. చాంద్ కనిపిస్తది కదా! సో, ఇటు సైడ్ కొంచెం ఎర్లీగా కనిపిస్తది. అండ్ అక్కడ 1 డే లేట్ అవుతది. అందరూ హాలిడేస్ వచ్చాయి అనంగానే గుంపులు గుంపులుగా, మందలు మందలుగా ఎక్కడికన్నా ఎళ్ళిపోయి వండుకొని తిందాము. చెట్ల కిందకెళ్ళిపోయి తింటాం కదా! మనం ఇండియాలో అయితే అలాగా ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ డెజర్ట్స్ ఎడారుల్లోకెళ్ళాలి. సో, దానికోసమయితే అన్ని సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంట్లో నుంచి అన్నీ కుకింగ్ కోసం కావాల్సినయన్నీ తీసుకున్నాము. అండ్ మేము 2, 3 ఫ్యామిలీస్ అట్లా వెళ్తున్నాము ఇలాగా. సో, ఆహ్, మోస్ట్‌లీ అన్నీ ఇంట్లో నుంచే తీసుకెళ్ళాము. కాకపోతే కొన్ని నెస్టోర్‌లో గూడా సామాన్లు ఏమన్నా కావాలా, ఏంటి అని మర్చిపోయినయి ఏమన్నా ఉంటే తీసుకుంటున్నాము. అండ్ ఇలా మా జర్నీనయితే స్టార్ట్ చేసాము మేము. మంచి బ్యూటిఫుల్ సిటీ నుంచి మనం ఏదో ఔట్‌స్కట్స్‌లోకి, డెజర్ట్‌లోకి ఎళ్ళిపోతాము. సో, ఆ డెజర్ట్ దగ్గర ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఎలా నైట్ క్యాంపింగ్ చేస్తాము? నైటంతా క్యాంపింగ్ లాగా బాన్ ఫైర్ ఏసేసుకొని, అక్కడే కుక్ చేసుకొని, బార్బిక్యూ చేసుకొని, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆర్ అలా బయలుదేరైతే మనమైతే వచ్చేస్తాం. ఫుల్ ట్రాఫిక్ కూడా తగిలింది మాకు దారిలో. అండ్ వి రీచ్డ్ ఎ స్పాట్ వేర్ వి షుడ్ ఫిల్ అవర్ పెట్రోల్ అండ్ రిఫ్రెషింగ్ కోసం. అండ్ ఇక్కడ సైక్లింగ్ ఉంటే నిత్య ఒక్కసారి సైక్లింగ్ చేస్తా అంటే వెళ్లి అడిగాము ఎంత ఉంటది చార్జ్ అని. 2 అవర్స్‌కి మినిమమ్ 2 అవర్స్‌కి 70 dirhams అన్నాడు. సో, మా దగ్గర అంత టైం లేదు కాబట్టి మేమైతే తీసుకోలేదు. హలో! వాట్స్ యువర్ నేమ్? Hello. Hey, this one is attracted to me. Say hi. Hello. Say hi. Biscuit, licking Say hi. This is biscuit and this one is cocoa. Coco. Biscuit. I don't have biscuits or chocolates to offer you. Biscuit. They are coming. సో, మేమెళ్తుంది లవ్ లేక్ కాబట్టి ఇక్కడ ఇది లాస్ట్ జంక్షన్ లాగనమాట. పెద్ద జంక్షన్ అండ్ ఇక్కడే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అండ్ రిఫ్రెషింగ్ అండ్ వాటెవర్ ద స్టఫ్ యూ వాంట్ టు బై ఫర్ ద బార్బిక్యూ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ మన ఇండియాలో లాగా ఏ చెట్ల కిందెళ్లి మంట పెట్టి వండుకోవడం అలాంటివి కుదరదు. ఇక్కడ కర్రలు గూడా కొనుక్కోవాలి, బొగ్గులు గూడా కొనుక్కోవాలి. అవి మంటెలిగించడానికి ఆ పెట్రోల్ గూడా కొనుక్కోవాలి. అన్నీ కొనుక్కోవాలి. చేపలు దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. లిక్విడ్స్, ఫైర్ క్రాకర్స్, చీకులు, బార్బిక్యూ ఫ్రై చేసుకోవడానికి ఆ సెటప్ అన్నీ కొనుక్కోవాలి. సో, అవన్నీ తీసుకోవడానికైతే చూసాము. కొన్ని ఇంట్లో నుంచి తెచ్చుకున్నాము. ఇంకొన్ని ఇంకా ఏదైనా స్టఫ్ మర్చిపోయామా అని చెప్పేసి దానికోసమైతే చూడ్డానికి దిగాము. రిఫ్రెషింగ్ కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ గ్రోసరీలో కూడా ఇంకేమన్నా ఐటెమ్స్ కావాలా అని చెప్పి Hi, ఏంటి అని hi, చెప్పి baby. చూస్తున్నారు ఫ్యామిలీ అంతా. సో, మళ్ళీ నైట్ వెళ్ళి అక్కడుంటే ఏ టైం అవుతదో ఏ ఫుడ్ కుక్ చేయడానికి అది ఇది అని చెప్పేసి కొంచెం అలా ఇంకేమన్నా ఐటెమ్స్ కావాలా ఏంటి అని అయితే మేమైతే చూస్తున్నాము. ఇప్పుడెళ్ళే లవ్ లేక్ అనేది ఆర్టిఫిషియల్. ఇక్కడ దుబాయ్‌లో లేకులేంటి, ఆ లేకుల్లో ఎప్పటికి నీళ్ళు ఉండడం ఏంటి, చేపలు ఉండడం ఏంటి అని అనుకున్నా. బట్ ఇదంతా ఆర్టిఫిషియల్ వాడే లవ్ సింబల్ టైప్‌లో మొత్తం చేసి కొంచెం డెస్టినేషన్ లాగా టూరిస్ట్ స్పాట్ లాగా ఏదో ఒక అట్రాక్షన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా! సో, అలా చేసిన అట్రాక్షన్‌లో ఇదొక వన్ ఆఫ్ ది అట్రాక్షన్. ఈ లవ్ లేక్‌లో మనము వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బర్డ్స్ మార్నింగ్ మార్నింగ్ ఫ్లెమింగో బర్డ్స్ అండ్ స్వాన్సేనా అవేంటి నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైమ్ నేను వెళ్తున్నా ఇక్కడికి చూడ్డానికి. అండ్ మార్నింగ్ చేపలు లవ్ లేక్‌లో చేపలైతే ఇలా మన చెయ్యి పెట్టగానే అన్ని చేపలు మన చేతుల దగ్గరకొస్తాయి. కలర్ డిఫరెంట్ డిఫరెంట్
చేపలు ఉంటాయి. సో అవన్నీ చూడడానికి అలాగా ఏమవుతుందో ఏంటో చూడాలి. జింకలు వస్తాయంట. జింకలు కూడా మాకు కనిపిస్తాయా లేదా ఏంటి అనేది మేమైతే చూడాలి. అండ్ ఇక్కడ గ్రాసరీ అంతా తీసుకొని మా వీడియోలో ఇందాక ఒక 2 కుక్కలు అండ్ ఆ కుక్కల తల్లి వచ్చింది. సమ్ ఇంగ్లీష్ ఉమెన్. కుక్కలు అండ్ కుక్కల తల్లి. అక్కడ సామాన్లు తీసుకొని మనం బయలుదేరగానే ఒక 15 మినిట్స్లో లవ్ లేక్ అనేది రీచ్ అయిపోతాము. సో ఇక్కడ చూస్తే మేమే అనుకుంటే మాకంటే ఇదిగా గొర్రెల్లాగా అందరు వచ్చేసారు మాకంటే ముందే. అండ్ మేము ఇంకా చాలా లేట్గానే వచ్చాము. సన్సెట్ టైం కల్లా ఇక్కడికి వచ్చి ఉంటే చాలా బాగుంటుంది వ్యూ అని అంటారు. పూజలు అండ్ ప్లస్ ప్రిపరేషన్స్ అన్నిటికీ లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వస్తామన్న ప్లాన్ కూడా సడన్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత వంట కోసము అవన్నీ కూడా ఇంట్లోనే అన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకొని ప్యాక్ చేసుకొని అయితే వచ్చాం. సో ఇక్కడ మనం ఒక నైస్ పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకోవాలి హాల్ట్ చేయడానికి. కార్ పక్కనే పార్క్ చేసి అలా చెట్ల కిందకి వెళ్ళి వండుకున్నట్టు ఇలా మనం కూడా అన్నీ వాడు అరేంజ్ చేసిందే. ఇదంతా ఆర్టిఫిషియల్. సో ఎక్కడన్నా కొంచెం ఈవెన్గా ఉందా లేదా అని చెప్పి చూసుకొని మనం పార్క్ చేసుకొని సామాన్లను తీసేసి టెంట్ వేసుకోవాలి. అండ్ మేము మార్నింగ్ చూస్తాం అనుకున్న బర్డ్స్ కొన్ని ఇప్పుడు నైట్ కూడా కనిపించాయి. సో ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యామన్నమాట మేము. అగో ఉన్నాయే స్టాండ్స్ లాగా నల్లయి. అలా మేము వస్తుంటేనే మాకు ఆ బర్డ్స్ అనేవి కనిపించాయి. సో మార్నింగ్ ఇంకా కనిపిస్తాయి అని అన్నారు. కానీ మేము ఇంకా మాకు ప్లేస్ దొరకలేదు. వీళ్ళు ఎవరో పెద్ద వ్యాన్లే వేసుకొని వచ్చారు బ్యాచ్కి బ్యాచ్. మన ఇండియాలో లాగా దసరాకి 10 రోజులు, సంక్రాంతికి 5 రోజులు అలా హాలిడేస్ ఇక్కడ ఉండవు కాబట్టి వచ్చిన హాలిడేస్ అంటే ఈద్‌కి అండ్ రంజాన్‌కే ఎక్కువ వస్తాయి. అందరూ బయటే గొర్రెలు మందంతా బయటే ఉంటది. ఎక్కడ చూసినా జనాలే. మాల్స్‌కెళ్ళినా గానీ కిక్కిరిసిపోయేలాగా ఉంటారు జనాలందరూ. ఇక్కడ కూడా ఏం తక్కువ తీసిపోలేదు. అందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు అని అనుకున్నాం మేము. ఇక్కడ కాకుండా ఇంకెక్కడికన్నా వెళ్తే బావుండనుకున్నాం. ఎక్కడ ఇంకా దొరకట్లేదు. అందరూ ఫుల్‌గా ఉన్నారు అని చెప్పి అనుకుంటుంటే ఫైనల్లీ దొరికిందే గొప్పరా బాబు ఈ అందరు జనాల్లోని ఒక ప్లేస్ చూసి టెంట్ సెటప్ చేసుకున్నాము. ఇక్కడ ఒక లైట్ పెట్టు. సో మా టెంట్ స్పెషలిస్ట్ నిత్య అండ్ మా బాబాయ్ సుధా ఇద్దరు వేస్తున్నారు టెంట్. ఒక పక్కన టెంట్ వేయడం అయిపోయింది. ఇంకొక పక్కన లైట్ సెటప్ అయిపోయింది. నార్మల్గా కూర్చోవడానికి కింద నార్మల్గా చాప వేసేసి మళ్ళీ ఇంకొక 2 బ్లాంకెట్స్ అట్లా వేసేసి అది సెటప్ చేసేసాము. అండ్ లైట్స్ ఇక్కడ మ్యాండేటరీ లైట్ లేకపోతే చీకటి. సో మేమైతే ఒక 3 ఛార్జింగ్ లైట్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడ బాన్ఫైర్ కోసం రెడీ చేసేసారు. లైటర్ కావాలి. లైటర్ లేదు. లైటర్ లేకుండా వంట అట్లా చేస్తారు సార్. అన్నీ తెచ్చుకొని అట్లనే మర్చిపోయినట్టు మేము లైటర్ తెచ్చుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నాము. లాస్ట్కి లైటర్ అయితే దొరికింది. పక్కన స్టవ్ దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా తీసుకొద్దామని అనుకున్నాం. బట్ లాస్ట్ ఫైనల్లీ లైటర్ మా దగ్గర ఉంది. సో దిస్ ఇస్ హౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఈద్ ముబారక్. ఉగాది శుభాకాంక్షలు. బొక్కలు పైకి రావాలి కదా. అందరు రండి ఎదురుగా. మళ్ళీ సరివే బాబాయ్
ఇంకా మన దగ్గర కావాలా ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ నైట్ అంతా స్టే చేస్తామని అనుకున్నప్పుడు టైంపాస్ కోసం సాంగ్స్ వినడానికి, డ్యాన్స్ వేసుకోవడానికి సౌండ్ స్పీకర్స్, సిస్టమ్స్ అన్నీ పట్టుకోవాలి. కానీ మేము అవన్నీ ఏం చేసుకోకుండా వచ్చాం. బట్ ఫార్చునేట్లీ మా పక్కన ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి, మంచి తెలుగు అండ్ తమిళ సాంగ్స్ వస్తున్నాయి. దానికి చిల్ అవుతూ డ్యాన్స్ చేస్తూ వైట్ చేస్తూ మన బాండ్ రెడీ అయిపోతుంది. కాబట్టి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యాంపెయిన్ అనగానే ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటో కానీ వెతికి కంసు బిడ్డలు అయితే తీసుకొచ్చేసారు ఇక్కడ మాకు. స్మాల్ బర్డ్స్ చికెన్. హలో బాబాయ్, వాట్ యు ఆర్ మేకింగ్? హలో కమ్స్ బిట్ ఆఫ్ ఫ్రై. हम लोग का చేతులు కడుక్కున్నావు నువ్వు? ఇక్కడ కరెక్టాలో వీడియో ఆఫ్ చేసా అలా కాదు, ఇక్కడ కన్నడలో ఉండవు. సో ఇక్కడ మా మాస్టర్ షెఫ్ మా సురేష్ బాబాయ్ కంసు పిచ్చులు ప్లస్ చికెన్ కి మసాలా ఆల్రెడీ ఇంట్లో కొంచెం పెట్టాము. ఇక్కడ గరం మసాలా అండ్ మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేస్తూ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇట్లా లైట్ వేస్తే పురుగులు వస్తాయి వర్షాకాలం. వర్షాకాలం పురుగు పుసుర్లు అదే ఆ టైప్ తెలీదు నాకు. ఉప్పు ఇప్పుడు ఎత్తున్నారా? ఉప్పు చేతిలో ఎత్తారా ఎవరన్నా? అగో మళ్ళీ చెప్పాక మళ్ళీ ఎత్తా. ఒకరు మ్యారినేట్ చేస్తే మిగతా నన్ను ఫోకస్ చేస్తే. సో దిస్ ఈజ్ అవర్ మ్యారినేటెడ్ చికెన్ అండ్ కంసు పిట్ట మిక్స్డ్. ఇప్పుడు దీన్ని దమ్ బిర్యానీ చేస్తాడా లేకపోతే నార్మల్ గా ఫ్రై చేస్తాడా అనేది మాకు కూడా తెలీదు. షెఫ్ ఇస్ ఓవర్ దేర్. చేయి కడగకుండా కలిపే షెఫ్. This is our night camping in Love Lake, Dubai. These total lakes are artificial and కాకపోతే ఇక్కడ రాగానే దాంట్లో మంచిగా స్వాన్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ స్వాన్స్. రేపు మార్నింగ్ వ్యూ లో చాలా బాగా అనిపిస్తాయి అంట. సో మార్నింగ్ వరకు మేము ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలి. We have lot of food, lot of booze and cards. So దిస్ ఈజ్ అవర్ కుంపటి. స్టేకేషన్ లో బొగ్గుల మీద మేము ఇప్పుడు వంట చేసుకుంటాం. ప్లస్ ఫస్ట్ కట్టెలు పెట్టి రైస్ ఐటమ్ వేసేయమని చెప్పండి. మా మామ హీఈస్ ఆల్సో షెఫ్, ప్రొఫెషనల్ కాదు, పార్ట్ టైం. ఇంట్లో మా అందరికి సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హలో, ఇక్కడ ఆడుకునేదానికి వచ్చారా, ఇక్కడ హెల్ప్ చేసేదానికి వచ్చారా? లేదు, ఇక్కడ పని ఏం లేదండి, ఎవరి పని లేదండి. కూర్చోండి. లేదండి, ఒకటే కదా పోయాక. ఏంటండి పెడుతున్నాం సార్. మొత్తం చికెన్ పెట్టలేదు కానీ కొంచెం హాఫ్ చికెన్ అది పెడతారు. పెట్టెల బిర్యానీ కూడా. బిర్యానీయా? మిక్స్ చికెన్ బిర్యానీ, పిట్టెల బిర్యానీ, కౌన్స్ పెట్ బిర్యానీ యు ఆర్ మేకింగ్? yes. సో ఇలా మంచిగా అన్ని మసాలా పెట్టుకున్న వాటిని బార్బిక్యూ దాని మీదకి అలా ఒక్కొక్కటి పెట్టేసి, చికెన్ తినే వాళ్ళ కోసం అని ఒక 2-3 చికెన్ ముక్కలు కూడా పెట్టి నేను అలా మంచిగా వేడి వేడి బొగ్గుల మీద ఆ చికెన్ ముక్కలు, ఆ కంచు పిట్టలు కాలుస్తే ఉంటుంది నా సామిరంగా. స్టఫ్ ఇక్కడ చాలా బాగుంటది అని చెప్పేసి వీళ్ళు మెయిన్గా స్టఫ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అనుకోండి. దానికోసం మాకు ముక్కలు 2-3 చికెన్ ముక్కలు పక్కకు కాల్చేసి దాన్ని నూనె వేసి అప్పుడప్పుడు అలా 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 దాన్ని ముందుకు వెనకకి 2 వైపులా తిప్పుకొని తీసేస్తే ఉంటది. వేడి వేడి కంసు పిచ్చలు రెడీ. ఇండియాలో కంసు పిట్టలు తినడమే గొప్ప అనుకుంటే దుబాయ్లో దొరకబట్టారని వేడి వేడి కంసు పిట్టల్లోకి చల్లగా ఏదన్నా తీసుకుంటే బాగుంటది. కాబట్టి
ఎవరికి ఏది కావాలో, ఎవరు ఎన్ని తాగుతారో లెక్క పెట్టుకొని మరి తెచ్చుకొని ఐస్‌లో అయితే పెట్టుకున్నాం. సో, వేడి వేడి దాంతోటి చల్ల చల్లగా తీసుకోకపోతే ఎలాగా బయటకొచ్చినప్పుడు? అది ఇంపార్టెంట్ గదా! ఎంతమందికి ఇది అలవాటు అని కాదు కానీ, ఇట్స్ అన్ ఎంజాయ్‌మెంట్. వన్స్ ఇన్ ఎ వైల్ వి హావ్ టు ఎంజాయ్ అవర్ సెల్వ్స్. అండ్ మా బాబాయ్ వాళ్ళు కంస్‌పిటలు తినరని చెప్పేసి జొన్న పొత్తులు, మొక్కజొన్న కంకుల్ని కాల్చుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. కంస్‌పిటల్ చాలా మంది తినరు. నేను గూడా తినేదాన్ని గాదు. బట్ ఏదో ఒకసారి, ఏదో ఒక సందర్భంలో తిన్నాను నేను. बाद में भाई ये लगा तो यम्मी चिकन ఇలా మా స్టార్టర్స్ అండ్ మా డ్రింక్స్ తీసుకుంటున్నామో లేదో, అలానే మెయిన్ కోర్స్ కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ కంస్‌పిటల కర్రీ నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నా. ఎడారిలో కంస్‌పిటల్ ఫ్రై చేయడానికి బండి పెట్టేసి ఆయిల్ ఏసేసి పాపం ఆ మంట సరిగ్గా రాక పొగొస్తుంటే మా బాబాయ్ కష్టపడుతూ పేపర్ తోటి ఊపుతా ఉన్నాడు. ఇవి మా కష్టాలు. మా కష్టాల్లో ఇలా మా కర్రీ ఎలా వస్తుందో ఏంటో ये మాకే थोड़ा वो అర్థం डाल दो ना కావట్లేదు. नीचे फायर वाला ना పచ్చిమిరకాయలు ఉన్నాయా లేవా? ఉన్నాయి పచ్చిమిరకాయలు అన్నీ ఉన్నాయి ఉన్నాయా? ఏ అన్నొద్దు. జనాల్ని రేపొద్దున ఎక్కువ కదా ఫుడ్ అంటే వేరే దానికి కావాలి కదా, బిర్యానీ కదా. చాలు. ఇది బిర్యానీ బిర్యానీ కాదు, కూర కూర డ్రైగా ఉంటాయి. ఏదే సరిపోతుంది. ఇంకో స్టవ్ కూడా కావాలంటే ఉంది, వద్దులే కానీ బంగాళాలు కూడా ఇస్తాను. మంట తగలట్లేదు. మంట ఎలా ఉండాలంటే మండిపోయి ఎలా ఉండాలి? అప్పటికి అయిపోవాలి. ఇప్పటికి కూర తల కొట్టుకునేది పెద్ద రాయి తెచ్చేటన్నా. అక్క కాల్చుకోకు. తిప్పండి అయిపోతుంది. అదే మంట తగిలితే 2 నిమిషాలు. నీ వీడియోలో నేను కనబడ మేము కాలేదు కదా మంచి ఇంకా మంచి కంచె కాలేదు కదా అసలు. ఐస్ నుంచి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. జూమ్ ఇన్ షో మీ యువర్ ఫేస్. చికెన్ చికెన్ దమ్మా ఆహా, ఈ టూబ్ తడిపోతుంది, ఆ టూబ్ వస్తుంది కాదు. ఏమది ఏమిది పెట్టుకోనా 2 నిమిషాలు ఫుల్ మధ్య వర్క్ బాగానే ఉందండి, మంట బాగుంది సార్. వేడొచ్చేస్తాడే చాలుగా మంట. మొదటి బా మంట
बस ऑलरेडी हो गया इतना मंచి లెమన్ వేసుకుంటాను तो टेस्ट ఈ వంటలు ఏంటో కానీ సార్ ఏడిపిస్తున్నారు సార్ మనుషుల్ని ఇక్కడ కూర్చోబెట్టి చూడండి. కూర అవ్వడానికి ఇంతసేపు అవుతాయి, అన్నం అయ్యేది ఎప్పుడు, అబ్బో బిర్యానీ అయ్యేది ఎప్పుడు. చూసుకో ట్రిప్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పొగబెట్టి కళ్ళల్లో మొత్తం ఇట్లా పెట్టి ఏడిపోతున్నారు. ఊపు పాప ఊపు, మంట పెట్టు పాప, మంట పెట్టు, ఊపనే ఊపు, ఊపనే. అయ్యో ఊపండి 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 ఊపండి. ఎవరు మీరు? బిడ్డలు కష్టపడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. చూడండి సార్, ఇది మా పరిస్థితి. ఏదో ట్రిప్ అని చెప్పి ట్రిప్ అంటున్నారు. ఏంటిది ఏంటిది అవుటింగ్, పిక్నిక్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వాళ్ళేమో అక్కడ అనుకున్నారు. ఆడోళ్ళు పెద్దోళ్ళు అందరూ ముసలి చెప్తారు, ఆడ మొగళ్ళందరూ వెనకాల సిట్టింగ్ చేస్తారు. ఇక్కడ నన్ను నా చెల్లిని ఇక్కడ బిడ్డలు బాధ తట్టుకోలేక మా అయ్యి వచ్చిండు. నువ్వే చెప్పు. బిడ్డలు వాడ తట్టుకోలేక అయ్యి వచ్చి హెల్ప్ చేస్తాడు. ఏం చేస్తాం మరి? ఇంతసేపు ఏం చేస్తావయ్యా? ఇక ఇది మా పరిస్థితి, ఇది మా పరిస్థితి. లిటరల్లీ నైట్ 10:42 అవుతుంది, ఇంతవరకు కూర కూడా కాలేదు. ఇది ఉప్పుకుంటే కూర ఎప్పుడు అయ్యేది? ఆ బిర్యానీ ఎప్పుడు చేసేది? అంగో అక్కడ మాస్టర్ షెఫ్ అక్కడ ఎగురుతాండి, అక్కడ డాన్స్ చేస్తాను మంచిగా. ఇగో ఇది పరిస్థితి. వీళ్ళు ఎప్పుడు వండేది, ఎప్పుడు పెట్టేది, మేము ఎప్పుడు తినేది, అది ఎప్పుడు అరిగేది, ముక్కులు పట్టేది. ఇది వండాలంట, మళ్ళీ బిర్యానీ వండాలంట, మళ్ళీ కూర్చొని పేకాట ఆడాలంట. మళ్ళీ ఏంటంటే పొద్దున్నే పేకాట ఆడి పొద్దున్న టీ కూడా పడతారట వాళ్ళ. దానికోసం ఓ కెటిల్ స్టైల్ గిన్నె కొనుక్కొచ్చి అంత సెటప్ తీసుకొచ్చి అబ్బా ముక్కులు పట్టేస్తాయి. మళ్ళీ పొద్దునే స్వాన్స్ లవ్ లేక్ లో చేపలు ఉన్న స్వాన్స్, తెల్లయి నల్లయి స్వాన్స్ చూడాలి. అవి చూడాలి అని ఆలోచన ఒకటి ఉంది కాబట్టి ఇంతవరకు ఓకే అని పాటిస్తాను. కనబడ్డది మంచి వస్తుంది అలా. అవును, Because of our hard work in cooking. సో అదన్నమాట ఫ్రెండ్స్. రైట్
ఎప్పుడు వంట వండని మా ఆయన వచ్చి నేను మాస్టర్ షెఫ్ ఏ ఊర్లో ఏ ఊర్లో మాస్టర్ షెఫ్ అమ్మ నువ్వు? దుబాయ్ రంబల్లో. దుబాయ్ రంబల్లా? రంబలేదు దుబాయ్ అడవులు ఎడారులో షెఫ్ అంట మాస్టర్ షెఫ్. బాగా అనకుండా అదిరిపోవాలి గిదిరిపోవాలని బాగా మాట్లాడుతున్నాడు మా ఆయన. మా ఆయన ఆల్రెడీ 3 వేసినట్టున్నాడు ఇప్పటికి, నాకు తెలియకుండా మెల్లగా నుంచి కూడా కారిపోయింది. గొండలు అదిరిపోయేలా బిర్యానీ ఆకు ఇక్కడ ఉంది. అందులో నూనె అన్నం ఉన్నా అది తినకూడదు. అది చాలు ఇప్పుడు కాదు ఇప్పుడే నేను ఇప్పుడే ఊరిపోలేట్రా ఎలాగలగా ఆగు నేను ఎత్తాను. సాల్ట్ వీడియో తీస్తున్నావా? లైట్ బస్ సార్ ఉల్లిపాయలు ఎన్ని వేయాలి సార్? నువ్వు ఎందుకు చేతి పెడతాను అన్ని ఈయన రవి గారు అని నా జొన్న పొత్తు తినేసిన ఆయన ఈయనే. నా స్వీట్ కార్న్ తినేసింది ఈయనే. ఇదిగో రవి గారు నా స్వీట్ కార్న్ తినేసారు ఈయనే. నేను కదండి అక్కడ ఇచ్చాను. అక్కడ మొత్తం వేసారండి. అబ్బా చేసేసింది. నువ్వు చూడలేదు కదా, నువ్వు ఓ ఇలా ఇలా ఏడలో బిజీగా ఉన్నావా? చేసేసింది అది. సార్ కూర బాగుందండి. ये तुम दिखाओ मत, बहुत अच्छा टेस्ट है। और ड्राई कर ఇవి అండి మా కష్టాలు. Let's go. Flip that hat. Like this. ఒక టమాటా వేద్దాం. ఇంకో టమాటా ఉంది కదా, అది కూడా వేసేయండి. చాలు చాలు చాలా ఈ డ్రైవర్. That is one very big tomato slice. Hey Master Chef, Master Chef is I want spicy biryani. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, నేను అంత కాకపోతే బిర్యానీ అంత అయిపోయినాక గంట తిప్పవాలని చూడండి ఒకసారి. మొత్తం కలుపు. ఫ్రాన్స్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్ బిర్యానీ మీకోసం. చూసారా ఇది? నువ్వు అన్ని సార్లు పైకి లేపే మూత పెట్టు, టమాటాలు మగ్గాలి. ఇది టమాటా కాసేపు ఉడికాక మళ్ళీ చూపిస్తా మీకు. బిర్యానీ మసాలా क्या बोला? लाइट ఇలా डालो बोला. మొత్తం
ప్రియా జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బాలో గరం మసాలా తీసుకొని ఓ మా చెయ్యిగా అంటున్నారు మా ఆయన లైట్ తీయండి మొహం మీద గ్లాస్ లేకపోతే బీర్లో పెట్టేసి బీర్ బాటిల్ పెట్టేసి గ్లాస్ లేవు కదా. So now we going to add the quail egg. Quail chicken. బీర్ బాటిల్లో పెట్టేయండి. హలో గ్లాస్ లేదు కదా. Can I have one prawn, please? నో బాబా. Why, Baba? He's cooking now, that's why. He's spinning. Hey, lady. Oh shit! ఏడెల్ జరుగులే అయ్యో లైట్ వస్తేనే కనబడుతుంది ఇప్పుడు. Maybe తినిద్దేమో. ఆకులు తీసుకెళ్తా. వెళ్దాం ప్లీజ్. దగ్గరికి వెళ్దామా ప్లీజ్? వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వంట చేయమంటే వీళ్ళు వంట చేయకుండా డాన్స్ అంటున్నారు. డ్యాన్స్ అయిపోయింది చూసా. ఇదే అటు అది కాదే ఇదే. We added rice. Finally. Uncle, add more rice. లేదు సరిపోతున్నా. వేసే మొత్తం వేసే. ఫైనలీ బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకొంచెం దమ్ అవ్వండి. ఓకే. Wanna play Ludo with me? యా You also wanna play? 3 members లూడో. ఇంకా బిర్యానీ అయిపోగానే వెంటనే వేడిగా సర్వ్ చేసుకొని తినేసాం మేమైతే. కంసుపిట్ట బిర్యానీ ప్లస్ కంసుపిట్ట ప్లస్ చికెన్ కర్రీ. టైం 1:30 అవుతుంది. సో మేమైతే తినేసాము. ఆల్రెడీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. నేను కూడా కాసేపు పడుకొని మార్నింగ్ అన్నీ చూడడానికి కొంచెం రిఫ్రెష్గా ఉండాలి కాబట్టి పడుకుంటున్నాం. బయట వాళ్ళందరూ ముచ్చట పెడుతున్నారు మంచిగా. కానీ ఆ గోలకి ఆ సౌండ్లకి నిద్ర ఎక్కడ పడుతుంది? సో ఇంకా లేచి నేను మళ్ళీ ఫైర్ దగ్గర కూర్చొని చలి కాచుకుంటుంటే వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో పోలీస్ ఒకసారి రౌండ్స్ పెట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవరన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఫైన్లు పడతాయి, అరెస్ట్ కూడా అవ్వచ్చు, చెప్పలేను. సో అదన్నమాట పరిస్థితి. ఇలా మా ఉగాది నైట్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. నాన్న నాన్న
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అలా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ 3:30 అలా అరౌండ్ అలా ఆ టైంకి పడుకున్నాం. లేవగానే ఇంకా బ్యూటిఫుల్ బర్డ్స్ సౌండ్స్ ఎంత బాగా వస్తున్నాయో, వేడి వేడి నీళ్ళు, ఇఫ్ కావాలంటే కాఫీ కలుపుకోవడానికి. బట్ ఈ గ్యాప్‌లో నేను అక్కడ కూర్చున్నప్పుడు నా గోల్డ్ ఇయర్ రింగ్ అయితే ఒకటి మిస్ అయింది. ఎక్కడ పడిపోయిందిరా బాబు అని చాలా టెన్షన్ పడ్డాము. ఇసుకలో మొత్తం వెతకలేను కదా అని చెప్పేసి టెన్షన్ అయింది. నా ఇయర్ రింగ్ పోయింది ఫ్రెండ్స్, కానీ మళ్ళీ దొరికింది టెంట్లో. మొత్తం ఏ సామాన్లయితే తీసుకెళ్ళామో అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసి కార్‌లో అయితే పెడుతున్నాము. ద బ్యూటిఫుల్ సన్‌రైజ్ ఎంత బావుందో. విటమిన్ డి, లాట్ ఆఫ్ విటమిన్ డి ఎంత బావుందంటే అంత బావుంది. కాకపోతే ఎడారి కాబట్టి చెట్లనేవి ఇలానే ఉంటాయి కాబట్టి ఇంకేం చేయలేము. బట్ సన్‌రైజ్ ఈజ్ సూపర్బ్ అంటే సూపర్బ్. ఇంక మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. బర్డ్స్ లవ్ లేక్ అంటే ఫ్లెమింగో బర్డ్స్‌ది ఒక స్పాట్ ఉంటది. బర్డ్స్ వ్యూయింగ్ స్పాట్. అక్కడికెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. కానీ చేపల దగ్గరికి వెళ్ళాం కానీ పార్కింగ్ దొరకలేదు. సో, రిటర్న్ అయిపోయాం. చేపలు చూడాలని వెళ్ళాను కానీ చేపలు చూడలేకపోయాను. అండ్ మాకెదురుగా ఈ బ్యూటిఫుల్ డక్స్ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఏమైందో వెంటనే అది రివర్స్ అయిపోయి నడుచుకుంటూ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. ఇటు వచ్చి అటు పోతున్నాను మళ్ళీ. జపం 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 కొంగ జపం అని ఊరికే అనలేదు. చూడండి ఈ కొంగే, ఇది కొంగో లేకపోతే ఏదన్నా అది అర్థం కాలేదు. బట్ ఇది ఏసే ఏసాలు మాత్రం సేమ్ అట్లనే ఉన్నాయి. తలకిందులుగా దాని లోపల పెట్టేసి ఏంటో ఫీట్లు వేస్తుంది. బట్ మేము వెళ్తుంటే మాకైతే బ్యూటిఫుల్‌గా మంచిగా పక్కనే వచ్చి తింటూ కనిపించాయి. సో, ఒక ఫోటో క్యాప్చర్ చేద్దామని వెంటనే నేను మా చెల్లయితే దిగాం. ఇవి చిన్న చిన్న చేపలున్నాయి. సో, వాటి ఫుడ్ వెతుక్కుంటూ చూస్తుంది. బట్ 2 ఒకేసారి తలకాయ పడుతున్నాయి. ఒకేసారి లేస్తున్నాయి. ఏంటో ఫీట్లు చేస్తున్నాయి. అండ్ చూడ్డానికైతే చాలా బావున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ లేక్‌లో ఇవి ఇలా ఇంత స్వేచ్ఛగా తిరగడము, మంచిగా ఉండడం అనంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అనే జెప్పాలి క్రియేటివిటీకి. అండ్ నేచర్ దుబాయ్‌లో ఇలాంటి నేచర్‌ని క్రియేట్ చేసినందుకు కూడా మనకి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేసినందుకు చాలా బావుంది. వర్త్ ఒక బిజీ లైఫ్‌లో నుంచి కొంచెం మనకి రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడికి అలా వచ్చి ఏదో సరదాగా ఏదో వండుకొని తిని అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎట్లా సీన్ చేస్తుంది ఇక్కడ? ఇది ఎట్లా సీన్ చేస్తుంది? ఇట్లా ఇది పోజ్ లేయడానికి వస్తున్నట్టు వస్తుంది కదా. అందరూ డీప్ స్లీప్‌లోకెళ్లారు. నేను కూడా అలా ఒక నిద్ర తీసి లేచాను. లేచి చూసేటప్పటికి నేనే కాదు నా వెనకాల ఉన్నోళ్ళందరూ కూడా పడుకున్నారు. మా ఆయన ఒక్కడే పాపం కష్టపడి డ్రైవ్ చేస్తా ఉన్నాడు. అందరూ స్లీపేశారు. సో, మా బాబాయ్ పిన్ని, చెల్లిని షార్జాలో డ్రాప్ చేయాలి. సో, వాళ్ళని డ్రాప్ చేయడానికి ఫస్ట్ మేమైతే షార్జాకెళ్ళి అక్కడి నుంచి సో, ఇలా మా ఈద్ అండ్ ఉగాదికి కలిసి వచ్చిన హాలిడేస్‌ని మేము ఇలా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసాము. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.